Hello everyone, welcome to Jaya Shankar Academy. JL Mathematics syllabus లో భాగంగా మనం సాలిడ్ జామెట్రీ అనే చాప్టర్ చూస్తున్నాం. అందులో స్పియర్ కి సంబంధించిన అంశాలని పరిశీలిస్తా ఉన్నాం. సో స్పియర్ లో మొత్తం 11 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ డయామీటర్ ఫార్మ్ ఆఫ్ ఎ స్పియర్. అంటే ఒక బిందువు యొక్క ఒక గోళం యొక్క వ్యాసం చివరి బిందువులు ఇచ్చినప్పుడు దాని సమీకరణాన్ని మనం ఏ విధంగా రాస్తాము అన్నది పాయింట్ ఇక్కడ. ఓకే రైట్, వెరీ సింపుల్. ఇది ఒకవేళ ఒక స్పియర్. ఈ స్పియర్కి మనము వ్యాసము అంటే తెలుసు కదండి, డయామీటర్. దట్ మీన్స్ కేంద్రము గుండా ప్రయాణిస్తూ ఇలా చివరి బిందువుల్ని, ఆ గోళం యొక్క చివరి బిందువులను తాకడాన్ని ఏమంటారంటే వ్యాసము అంటారు. విచ్ ఇస్ ద లైన్ సెగ్మెంట్ crossed from that pass through the center of the circular center of the sphere, that is called x1 y1 z1 point. One end of the diameter, another end of the diameter is x2 y2 z2. okay, so దీని యొక్క గోళం యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుంది? the sphere form is equal to, so what is the form of a sphere? It's a simple x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 plus z minus z1 into z minus z2 is equal to 0. okay, it's a simple x minus x1 into y minus y1 plus z minus x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 plus z minus z1 into z minus z2 is equal to 0 అన్నది the sphere యొక్క ఫామ్. ఎప్పుడు? when it is a diameter form, అంటే when we have the end point of the diameters, when we have the end point of the diameters. ఓకే రైట్, దీనికి సంబంధించి మనకి ప్రశ్న ఏ విధంగా అడుగుతాడన్నది ఒక్కొక్కటి చూద్దాం. వెన్ వీ హ్యావ్ ద క్వశ్చన్ ఫ్రమ్ దిస్. ఓకే, ప్రశ్నను చూస్తే ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్పియర్ డిస్క్రైబ్డ్ ఆన్ ద జాయినింగ్ ఆఫ్ ది పాయింట్స్ ఏ 2 minus 3 4, b minus 5 6 minus 7. ఓకే, ఇట్స్ ఎ పాయింట్ బి. రైట్, అంటే ఏమంటున్నాడు? ఒక గోళం యొక్క సమీకరణాన్ని రాయండి. ఆ గోళం యొక్క చివరి బిందువులు కనుక 2 minus 3 4 minus 5 6 minus 7 అయితే రైట్, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. మనం ఏ విధంగా రాస్తాం? ఓకే, వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది స్పియర్? x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 plus z minus z1 into z minus z2 is equal to 0. okay, you simply substitute the x1 y1 z1 and x2 y2 z2 values in the given equation. so what are the x1 x2? this is the x1 y1 z1 x2 y2 and z2. okay right, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే x minus 2 of x minus of minus 5 అంటే ఇట్స్ ఏ ప్లస్ 5 ప్లస్ y minus y1 అంటే మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 y minus minus 2 అంటే minus 6 ప్లస్ z minus 4 of z minus of minus plus 7 is equal to 0. now simplify this. x into x x square minus 2x minus 10 x into x x square x into 5 another 5x minus 2 into x minus 2x plus y into y y square y into minus 6 minus 6y 3 into y plus 3y 3 into minus 6 it's minus 18 plus
z into z, z square, z into plus 7, 7z, minus 4 into z, minus 4z, 7 4s are 28, that is minus 28. Okay, let's see. X square, y square, z square. మనకు స్పియర్ యొక్క ఫామ్లో ఎప్పుడు కూడా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ యొక్క గుణకాలు ఎప్పుడు కూడా సింగిల్గానే ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఇట్స్ ఏ మైనస్ 2x ప్లస్ 5x, సో ఇట్స్ ఏ ప్లస్ 3x, మైనస్ 6y ప్లస్ 3y, ఇట్స్ ఏ మైనస్ 3y, ప్లస్ 7z మైనస్ 4z ప్లస్ 3z. నా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మైనస్ 10 ఒకటి, మైనస్ 18 మైనస్ 28, మైనస్ 28 మైనస్ 28, ఇట్స్ ఏ మైనస్ 56 is equal to 0. Now x square plus y square plus z square plus 3x minus 3y plus 3z minus 56 is equal to 0. Okay. So in examination hall ఇంత డీటెయిల్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాట్ అబౌట్ టైం? ద టైమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా వచ్చిన ప్రశ్న. మరి పరీక్షా పత్రం అంటే ఎగ్జామినేషన్ హాల్లో హౌ టు డీల్ విత్ దిస్ క్వశ్చన్ అన్నది ఒకసారి మనం గమనిస్తే, ఇక్కడ +2కి బదులుగా వీఆర్ టేకింగ్ -2, -5కి బదులుగా వీఆర్ టేకింగ్ +5. అంటే బిందువు యొక్క సైన్స్ మారిపోతున్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు ఇక నేను డైరెక్ట్గా ఏ విధంగా రాస్తానో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డైరెక్ట్గా ఏ విధంగా మనము రాయగలుగుతామన్నది ఒకసారి చూద్దాం. ఓకే, బిందువులు ఉన్నాయి కదా, 2, -3 4, -5 6, -7. సో ఇన్ ఏ ఫామ్ x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అన్నది ఇట్స్ ఏ కామన్ టర్మ్ స్పియర్లో, విచ్ ఈస్ ద కామన్ థింగ్. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ద కామన్ థింగ్. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఆఫ్టర్ దట్ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే x పదాలని, y పదాలని, z పదాలని రాయడం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద -5 అంటే +5 టు -2. సైన్స్ మార్చి డిఫరెన్స్ తీసుకోవాలమ్మా. సో +5 టు -2 దట్ ఈజ్ +3x. గుర్తులు మార్చి డిఫరెన్స్ తీసుకోవాలి. -6 టు +3, -6 +3 -3y. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ +7 టు -4, +7 టు -4 గుర్తులు మార్చి డిఫరెన్స్ తీసుకోవాలి. +7 టు -4 +3z. ఓకే, ఇన్ ద మీన్ వైల్ మల్టిప్లికేషన్ ఆఫ్ ది x1 y1 x1 x2 y1 y2 z1 z2. ఓకే, సో 2 5s are 10, -10, -3 6, -18, 4 -7, it's a -28, that is -56. What is the term? -56. Now the equation is equal to 0. సో విత్ ఇన్ ఏ మినిట్ మనకి క్వశ్చన్ అనేది పూర్తవుతుంది. ఓకే, సో జేఎల్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా మ్యాథమెటిక్స్లో కొంత పర్ఫెక్షన్ ఉంటుంది అకాడమిక్ లెవెల్లో, అకాడమిక్ క్వశ్చన్స్ చేస్తున్న సందర్భంలో. కానీ దాన్నే మనము ఎగ్జామినేషన్ ఓరియంటేషన్కి మార్చవలసి వచ్చినప్పుడు స్టెప్స్ని రెడ్యూస్ చేసి డైరెక్ట్గా వేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, స్టెప్స్ రెడ్యూస్ చేసి డైరెక్ట్గా స్టెప్స్ వేయడానికి ప్రయత్నం చేస్తే ఈజీగా క్వశ్చన్ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ ద అనదర్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ స్పియర్ whose diameter is line joining the origin to the point 2 - 2 4. అంటే ఇక్కడ ఇంకొక బిందువు ఏమన్నాడు ఇక్కడ? సో దెర్ ఇస్ ఏ స్పియర్, వన్ పాయింట్ ఈజ్ ఆరిజిన్. ఆరిజిన్ ఈజ్ నథింగ్ బట్ 0 0 0 joining the point 2 - 2 4. 2 - 2 4. లెట్స్ రైట్. నేను డైరెక్ట్గా రాసేస్తాను. ఇక ఏం రాస్తాను అంటే ద ఈక్వేషన్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. డిఫరెన్స్ టు ద -2 to 0.
it's a minus 2x. Minus 2 and plus 2 to 0, it's a plus 2y. 4 to 0, it's a minus 4z. Multiplication lo emi radu, there is a nothing. Okay, this is equal to 0. Simple, student. Right? So, the preparation of competitive exams is different than the preparation of the academics or the knowledge of the academic books. మనకు అకాడమిక్ వేలో ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే కాంపిటేటివ్ వేలో అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది మీరు జాగ్రత్తగా గమనించాలి. సో సింపుల్గా అయిపోయింది చూడండి. ఒక క్షణం కూడా అంటే ఒక్క నిమిషం కూడా పట్టదు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద చేంజ్ ద సైన్స్ ఆఫ్ ది పాయింట్స్ అండ్ టేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద x to x అంటే x1 to x2, y1 to y2, z1 to z as a coefficients of the x, y, z. Sometimes he is asking what is the center of this sphere, center. So now I am going to write the center for this center. So what is the mean by center? So when we have the center, the general equation x square plus y square plus z square plus 2ux plus 2vy plus 2wz plus d equals to 0 is the general form of the sphere. So where we have the UVW, that minus u, minus v, minus w are the మనకి ఏమవుతాయి సెంటర్ అవుతాయి. ఇక్కడ minus 2x అంటే minus 2u అంటే plus 2u అంటే there is a sign of symbol is the different. ఓకే, minus u అంటే సో ఇక్కడ ప్లస్ కాబట్టి మనం మైనస్ యూ, మైనస్ సి, మైనస్ డబ్ల్యూ తీసుకుంటాం. హియర్ దర్ ఇస్ అ డిఫరెన్స్ దట్ ఈస్ minus 2 అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు టేకింగ్ హియర్. సో ప్లస్ 1. ఓకే, హియర్ minus 1, హియర్ plus 2. వాట్ ఈస్ ద సెంటర్ దిస్ వన్? 1 minus 1 2. వాట్ ఈస్ ద సెంటర్? 1 minus 1 2. సో సెంటర్ని మనం ఈక్వేషన్ రాసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెంటర్ని బిందువుల్ని చూసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే వెన్ వీ హ్యావ్ ద వెల్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ ద బేసిక్స్. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ ద డయామీటర్ ఎండ్ పాయింట్స్. Diameter end points of the diameter. So when we have the end point of the diameters, where the center locates? This is the center. Okay, center of the sphere. The center is nothing but exactly midpoint of the diameter. Midpoint of the diameter is nothing but which are the end points of a diameter of the ratio are x1 plus x2 by 2, y1 plus y2 by 2, z1 plus z2 by 2. Now you take 0 of 2 and 0 plus 2 by 2, that is 1. 0 of minus 2 by 2, that is minus 1. 0 of 4 by 2, that is 2. అంటే 0కి 2కి మధ్యలో ఉండేది 1 ఉంటుంది, 0కి మైనస్ 2కి మధ్యలో ఉండేది మైనస్ 1 ఉంటుంది, 0కి 4కి మధ్యలో ఉండేది 2 ఉంటుంది. దిస్ ఈస్ ద సెంటర్. ఓకే, ఫర్ దట్ ఇన్ బిఫోర్ ప్రాబ్లం వాట్ వీ హ్యావ్. ఓకే, ఇంతకు ముందు సమస్యలో కూడా మనం సెంటర్ని రాయొచ్చు. యాక్చువల్గా సెంటర్ అందరు ఎలా రాస్తారంటే ఫ్రమ్ ద ఆఫ్టర్ ఫైండింగ్ ద స్పియర్ ఈక్వేషన్. సో స్పియర్ యొక్క ఈక్వేషన్ రాసిన తర్వాత వాళ్ళు సెంటర్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. మనం సెంటర్ని డైరెక్ట్గా డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ద్వారానే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో డయామీటర్ ఆఫ్ ది ఎండ్ పాయింట్స్ ఏమున్నాయి అని అంటే 2 minus 5, యావరేజ్ ఆఫ్ 2, minus 5, 2 plus minus 5 అంటే 2 minus 5 by 2 and minus 3 plus 6 by 2. Direct average of the x, y, z coordinates is the center of the sphere, which are the end points of the diameters are given. So 4 minus 7 by 2, right? Now it is minus 3 by 2. Now it is plus 3 by 2. Now it is minus 3 by 2. Okay, this is the center for the given circle. This is the center for the given circle. Then what about the radius for the given diameter end points? Radius. What is the mean by radius? And
the radius is nothing but which is the distance from the center to the end point of the sphere. Center to the end point of the sphere is called the radius. So when we have the radius, right, from the equation we can find that radius. From the equation we can find the radius, or we can find the direct distance to the two distinct points which are end points of the diameter and half of itself. ఇచ్చిన వ్యాసం యొక్క రెండు చివరి బిందువుల నుంచి దూరాన్ని కనుక్కొని అది అప్పుడు వ్యాసం అవుతుంది. అందులో సగాన్ని కూడా మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్రమ్ ద ఈక్వేషన్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద రేడియస్. అంటే ఎగ్జామినేషన్ హాల్లో దీని ఈక్వేషన్ అడగాలనే రూల్ ఏం లేదు. సెంటర్ అండ్ రేడియస్ ఆల్సో అడిగే ఛాన్స్ అవుతుంది. నౌ ద రేడియస్ ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు under root of which are the center are, it's a 2ux, it's a 2vy, it's a 2wz, that is minus u by 2 whole square or minus v by 2 whole square or w by 2 whole square. So when we have the center point, it is 3 by 2 whole square plus 3 by 2 whole square plus and minus మనకి no change కాబట్టి 3 by 2 whole square minus d. Okay, so this is the formula for the find the equation from the general form of a sphere. Okay, already we discussed in the first class also. When we have the general form with x square plus z square plus x square plus y square plus z square plus 2ex plus 2vy plus 2wz plus d is equal to 0, that is under root of u square plus v square plus w square minus d. Okay, so minus d. ఇది u అంటే x కోఆర్డినేట్లో సగం, y కోఆర్డినేట్లో సగం, z కోఆర్డినేట్లో సగం, the respective values for the u comma v comma w, and d is the minus 56. Let's take, it's 9 by 4, it's 9 by 4, it's 9 by 4 minus it is 56 into 4. Now I am considering by 4 as like this. So by 4 is the root lo common but it's come to outside of the root by 1 by 2. So it's a 9 plus 9 plus 9, 27. Okay, so 27 minus 56 into 4, 4 6 so it's getting minus value. So minus రాకూడదు కదా, radius should be in the positive value only. So minus d kada, sorry minus d అంటే ఆల్రెడీ మైనస్ 2 ఉంది కదా, ఇట్స్ ప్లస్ అండి, సారీ ఫర్ దట్, ప్లస్ 4 5 20, 4 5 200, 224. సో ఇట్స్ ఏ 224. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 by 2 of square root of 27 plus 24, 252. So 1 by 2 of 252 are under root of 251 are under root of 251 by 4. Okay, చిన్న క్యాలిక్యులేషన్ ప్రాబ్లం ఇది. d వాల్యూ అన్నది ప్లస్ d ఉంటేనే ఇక్కడ మైనస్ d తీసుకోవాలి, మైనస్ d ఉంటేనే ప్లస్ d. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో వెరీ డిస్కస్ అండర్ రూట్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ మైనస్ d అని మనం సాల్వ్ చేస్తాం. సో ఫర్ దిస్ నెక్స్ట్ ఈక్వేషన్కి మరి వాట్ అబౌట్ ద రేడియస్? ఓకే, ద రేడియస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వెరీ సింపుల్, అంటే d లేదు కాబట్టి డైరెక్ట్గా సెంటర్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే అండర్ రూట్ ఆఫ్ 1 plus 4, that is root 6. What is the value? Root 6 is the value. Okay, so directly we are going to find from the extreme points of the diameters of distance formula. 1 by 2 of 0 to 2 difference is a 2 square, and another also 2 square, and another also 4 square. It's a 2 square 4, 4 plus 4 8, 8 plus 16, 8 plus 16 it's a 24. When 4 come outside, it's a 2 by 2 of root 6. Root 6 is the answer. And all the students solve the problems ఎలా సెంటర్ అండ్ రేడియస్ ఏ విధంగా కనుక్కుంటారంటే ఆఫ్టర్ ఫైండింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్. కానీ మనము సెంటర్ని కానీ రేడియస్ని కానీ వితౌట్ ఫైండింగ్ ద
sphere equation. Without finding the equation of the sphere, just we are going to conclude that center as the midpoint of the two extreme points of diameter and the radius is the half of the distance between the two end points of the diameters. సో ఈ చిన్న కంక్లూజన్స్ని మనము డెవలప్ చేసుకుంటే ఎగ్జామినేషన్ హాల్లో సబ్జెక్ట్ని చాలా సులభంగా మనము సింప్లిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్లాస్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ. మీరు జేఎల్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ని చాలా సులభంగా, చాలా సింపుల్గా, ఎక్స్ట్రీమ్గా మరీ లెంతీ ప్రాసెస్లో కాకుండా ఇలా సింప్లిఫైడ్ మెథడ్స్లో కనుక నేర్చుకోవాలనుకుంటే జయశంకర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో రికార్డెడ్ క్లాసెస్ మీకు 60 రోజుల డ్యూరేషన్తో సిలబస్ పూర్తి చేయబడుతుంది. అదేవిధంగా 1 year వ్యాలిడిటీతో మీకు ఈ జేఎల్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ అన్నీ కూడా 11 చాప్టర్స్ ఆఫ్ జేఎల్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. ఓకే, సో గురుకుల జేఎల్స్కి సేమ్ సిలబస్ అండ్ టీఎస్పీఎస్సీ జేఎల్కి సేమ్ సిలబస్. The difference between the TSPSC JL to Gurukula JL is TSPSC JL is a bilingual paper and Gurukula JL is only English medium paper. Our classes are with bilingual classes. అంటే తెలుగు మీడియం అభ్యర్థులకి ఈజీగా అర్థమవుతుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఇబ్బంది లేకుండా మనం 2 languagesని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్స్ట్రీమ్లీ డిపెండ్స్ ఆన్ అకాడమిక్స్ అండ్ ఓపెన్ యూనివర్సిటీ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ డిగ్రీ అండ్ పీజీస్ అండి. ఓకే, సో ఎందుకంటే గతంలో జరిగిన అన్ని జేఎల్ పరీక్షా పత్రములు కూడా వీటిలో నుంచే డైరెక్ట్గా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మనము ఏదో ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ను పట్టుకొని చూస్తే అందులో కూడా ఆ పుస్తకాల్లోంచి డంప్ చేసి రాసిందే ఉంది. ఓకే, గత 15-20 రోజుల నుంచి రకరకాల పుస్తకాలు రిఫర్ చేస్తే అర్థమైన విషయం ఏంటంటే అకాడమీ పుస్తకాలకు మించిన సోర్స్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఎక్కడా మీకు దొరకదు. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్, టేక్ ద అకాడమీ టెక్స్ట్ బుక్స్ అండ్ ఫాలో ద ప్రాబ్లమ్స్ విత్ షార్ట్ కట్స్ అండ్ విత్ టెక్నిక్స్. ఇలాంటి టెక్నిక్స్ని ఉపయోగించడం ఎలా అన్నది నేర్చుకోవడానికి మాత్రమే మీరు కోచింగ్ అనేది హెల్ప్ అవుతుంది. అకాడమిక్ లెవెల్లో ద లెంతీ ఎక్స్ప్లెనేషన్స్ ఎవరైనా చేస్తారు, థీరమ్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా చేస్తారు, కానీ ఆన్ టైంలో ఎగ్జామినేషన్ వల్ల సాల్వ్ చేయాలంటే ఎలాంటి షార్ప్ టెక్నిక్స్ అనేది కావాలి, ఎంత షార్ప్ కంటెంట్ అనేది, బేసిక్ కంటెంట్ అనేది అవసరం అన్నది మీకు ఈ క్లాసెస్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి జేఎల్ మ్యాథమెటిక్స్ క్లాసెస్కి ఇప్పుడే జయశంకర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన వివరాల కోసం 8885607060కి కాల్ చేయండి. 8885607060కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.